గౌరవ సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. హలో అధ్యక్ష, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గురించి అధ్యక్ష నా యొక్క ప్రశ్న. ఇన్ఛార్జ్ మినిస్టర్ని పెట్టినరు, దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? ఎప్పుడన్నా అసెంబ్లీ తీర్మానం చేసి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ని పెట్టాలా, దీని ద్వారానే ఫండ్ని కాన్స్టిట్యుయెన్సీలో డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఏదైనా ఆ విధమైన చట్టం ఏమైనా చేసిండ్రా అధ్యక్ష? ఎందుకు చెప్తున్నా అంటే ఎస్డిఎఫ్ ఫండ్ గురించి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు 10 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలా ఒక పేపర్లో ఒక వార్త చదివితే సిగ్గు అనిపించింది. సర్పంచులకి బిల్లులు వస్తలేవు, సర్పంచుల తరఫున మేము పోరాటం చేస్తాం. ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి స్టేట్మెంట్ కనబడ్డది. ఏమన్నా సిగ్గుంది మాట్లాడుతున్నారా? మనుషులు అయితే మాట్లాడతారా? అన్నం తిన్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? అరే హౌలే ఇవాళ బిల్లులు ఎవడు పెండింగ్ పెట్టిండ్రా? ఎవడు పెండింగ్ పెట్టిండు? సర్పంచుల్ని గోసి రాసి రంపాన పెట్టింది ఎవడు? సర్పంచులు ఆత్మహత్య చేసుకుంది ఎవరి టెన్యూర్లో? మీ టెన్యూర్లో సర్పంచులు ఆత్మహత్య చేసుకోరు. మీ సర్పంచులో మీ హయాంలో సర్పంచులు ఉపాధి హామీ కూలీలుగా మారిండ్రని పేపర్లలో వార్త వచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ₹1 ఇవ్వలేదాకా మీరు. నేను అందుకనే చెప్తా ఉన్నా, నా కోపం వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థల్ని నాశనం చేసిరు వీళ్ళు. సర్పంచులకి బిల్లులు రాకపోతే నేను పోరాడుతా కేటీఆర్ అనేటువంటి స్టేట్మెంట్. హౌ యూ విల్ జస్టిఫైడ్ క్రాంతి? మాట్లాడవచ్చు అట్లా? అన్నం తినోడు ఎవడన్నా మాట్లాడతాడా? నువ్వు 5 ఏళ్ళ అధికారం నుండి సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే ఎన్నడూ సంతాపం ప్రకటించలే, సర్పంచులకి బిల్లులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే అచ్చా 25 లక్షల కథ చెప్తా. ఇందాక ఇప్పుడు మా వాళ్ళు హాస్పిటల్ కాడికి పోయినరు, 10 లక్షలే ఇచ్చిండ్రంట, 15 లక్షలు ఆపిండ్రు అందులో కూడా. ఎందుకంటే రేపు నువ్వు మాకు రివర్స్ అయితే ఎట్లా అని 15 లక్షల. మీరు మనుషులారా? మీరు మనుషులా? ఇస్తాన 25 లక్షలలో కూడా 10 లక్షలు ఇచ్చి 15 లక్షలు ఆపిండ్రంట. మీరు ఎట్లా మనుషులు అవుతారు చెప్పండి? ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళని చెప్పండి? మీరు మనుషులేనా? మానవత్వం ఉందా వీళ్ళకు? అందులో కూడా డబ్బులు ఆపిండ్రంట. ఇక ఎందుకు చెప్పండి? ఇక కాబట్టి ప్రభుత్వం అసలు ఉపేక్షించద్దు. వీళ్ళ మొత్తం ఎక్కడ చాట భారత మొత్తం వీళ్ళ తీయాలి, వీళ్ళ మీద కేసులు పెట్టాలి. 11 గంటలు కాదు, జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. శైలజ అనే అమ్మాయి 25 రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతున్నారు. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష? ఒకళ్ళు స్టేట్మెంట్ ఏమిచ్చింది అధ్యక్ష? లేచి తిని చనిపోయింది, చేగోడు తిని చనిపోయింది. చెప్పుడు కాదు, హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. ఎట్లా చనిపోయిందంటే లేచి అధ్యక్ష. లేచి రోజు ఎవరు చెప్పింది? పోనీ లేచి మీద దర్యాప్తు చేసిందా? 60 మంది 50 మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య చేసిన అధ్యక్ష. ఒక హీరో వచ్చినంత తొక్కిదాడి రక్షిస్తారు, మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? కోదండరామ్ గారు, చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు కొంత చరిత్ర తెలిసి ఉంటే లాభంగా ఉంటుందండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒరిజినల్గా డిజైన్ చేసింది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్. ఆ ప్రాజెక్టును డిజైన్ చేసినప్పుడు దాని లక్ష్యం ఏముండేనంటే కల్వకుర్తి తర్వాత నెట్టెంపాడు ఇవన్నీ కూడా తూర్పు మహబూబ్ నగర్ జిల్లాకు కొన్ని నీళ్లు ఇవ్వగలుగుతున్నాయి. పడమటి అదే గౌరవ సభ్యులు అడుగుతున్నా అడుగుతున్నా ప్లీజ్. నేను సప్లిమెంటరీ అడిగినప్పుడు ఇస్తున్నాను, మాట్లాడతారు వాళ్ళు. విత్ మై పర్మిషన్ ఈ స్పీకింగ్. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి సార్. నేను సప్లిమెంటరీయే అడుగుతున్నా. సప్లిమెంటరీ కోసమే ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్తున్నా. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు జూరాల నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టి పడమటి మహబూబ్ నగర్, నారాయణపేట, అదేవిధంగా మనకు కొడంగలు, వికారాబాదు, రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనేది ప్లాన్ ఉండే. దాన్ని ఎప్పుడైతే శ్రీశైలంకు మార్చిన తర్వాత కొంత కల్వకుర్తి ఆయకట్టు చెదిరిపోయినా మళ్ళీ తూర్పు భాగానికే అదనపు నీళ్ళు వస్తున్నాయి. కానీ పడమటి భాగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. కొందుర్గు రిజర్వాయరు మిగిలిపోయింది.
పడమటి భాగానికి నీళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ కొత్తగా జూరాల నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టి ఆ ఎత్తిపోతల ద్వారా మళ్ళీ మనం నారాయణపేటకు కొడంగల్కి వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఈ అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ ప్రాంతాలకి మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి ప్రాంతాలకు కానీ నీళ్ళు ఇవ్వటానికి కేవలము ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నారాయణపేట ఎత్తిపోతలు ఒకటేనా, ఇంకేదైనా ప్రత్యామ్నాయం జూరాల నుంచి డిజైన్ చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న సార్. రెండవది, వాస్తవానికి ఏ అనుమతులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి గెజెట్ ప్రకారము ఎప్పుడంటే అప్పుడు అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపటానికి అవకాశం ఉంది. ఆ గెజెట్ ప్రమాదం నుంచి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రక్షణ కల్పించటం ఎట్లా అనేది నా రెండో ప్రశ్న. పొలిటీషియన్ రేవంత్ రెడ్డి గారికి మీకు మంచి అనుబంధం ఉందని విన్నాను. సో ఏంటి? ఒకటండి, రేవంత్ రెడ్డి గారికి నాకు ఎలాంటి పరిచయం లేదండి. రేవంత్ రెడ్డి గారిని నేను టీవీలో చూడడమే, అతను పొలిటికల్గా లీడర్గా ఉన్నారు కాబట్టి టీవీస్లో నేను చూడడమే తప్పితే రేవంత్ రెడ్డి గారి గురించి పేపర్లో టీవీల్లో చూడడమే తప్పితే ఏ రోజు రేవంత్ రెడ్డి గారితో నాకు పరిచయం లేదండి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు నాకు పరిచయం ఉన్నారని చెప్పి కూడా అలాగే చేశారు. రేవంత్ రెడ్డి గారు చాలా గుడ్ పర్సన్ అండి. మంచి ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉన్న పర్సన్ అతను, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న పర్సను. అలాంటి అతని మీద బురద చల్లాలని చెప్పి చూశారు. అలాగని చెప్పేసేసి ఇంకొక విషయము, రేవంత్ రెడ్డి గారు నాకు పరిచయం లేని మాట వాస్తవం, 100% నగ్న సత్యం. ఇది తెలుసో తెలీదు. ఏదైనా సందర్భంలో ఫర్దర్గా ఫ్యూచర్లో నేను వెళ్ళి మీట్ అయ్యే అవసరం, అతను సపోర్ట్ నాకు కావాలి, అతని నుంచి నాకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఖచ్చితంగా నేను మీట్ అవుతాను.